హాయ్ అండి, వెల్కమ్ టు శ్రేష్ఠ వ్లాగ్స్. వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్ అండి. సో ఈ వ్లాగ్ వచ్చేసి అవర్ వెకేషన్ స్టార్టెడ్ అనమాట. బిఫోర్ హెడ్ ఇన్ టు ద వ్లాగ్ అండి, మీరు కన్నా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయలేదు అంటే ప్లీజ్ మేక్ ష్యూర్ అండి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. వీ నీడ్ యువర్ సపోర్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ ఇవాళ వ్లాగ్లో మేము చూపించబోతున్నాం అవర్ ఫస్ట్ జర్నీ ఫర్ అవర్ వెకేషన్ అనమాట. ఇట్స్ న్యూయార్క్ అండి. మేము న్యూయార్క్ వెళ్తున్నాము. అండ్ ఇది శ్రేష్ఠ పాపకి ఫస్ట్ ట్రిప్ అండి న్యూయార్క్కి. ఇంతవరకు తను న్యూయార్క్కి వెళ్ళింది లేదు. అంటే అఫ్కోర్స్ మా ఎయిర్పోర్ట్ వచ్చేసి న్యూయార్కే ఇంటర్నేషనల్ ట్రావెల్ అయ్యేటప్పుడు, బట్ తను ఎప్పుడు ఇన్సైడ్ ఆఫ్ ద న్యూయార్క్ కానీ డౌన్ టౌన్ కానీ చూసింది లేదనమాట. సో అందుకు ఇది ఫస్ట్ టైం తను తీసుకెళ్ళడం. షీ వాస్ లైక్ సో ఎక్సైటెడ్ ఫర్ దాట్. అండ్ తన స్కూల్లో కూడా చెప్తున్నారనమాట, లైక్ వాట్ ఈస్ ద మదర్ ఆఫ్ అమెరికా అనేది. ఇట్స్ అ లిబర్టీ ఆఫ్ స్టాచ్యూ అనేది తనకి ఇప్పుడు రీసెంట్గా తెలిసింది. సో మాకు అనిపించింది దిస్ ఈజ్ ద రైట్ టైమ్. తనకి లిబర్టీ స్టాచ్యూ చూపిస్తే షీ కెన్ బి లైక్ ఓకే, ఇంకా మోర్ తెలుసుకుంటుంది నాలెడ్జ్, ఎలా ఒక లిబర్టీ స్టాచ్యూ అనేది అమెరికాలో ఫామ్ అయింది అనేది ఇంకా కొంచెం డెప్త్ నాలెడ్జ్ వస్తుంది అనేది మాకు అనిపించి మా జర్నీ ఫస్ట్ వెకేషన్ మేము ప్లాన్ చేసింది న్యూయార్క్ అండి. సో ఇప్పుడు మేము స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ చూడడానికి ఫెర్రీలో వెళ్తున్నాము. Which kind of boat is your favorite? I love the ferry boats. All of the I love the ferry boats even though. You love the ferry boats? Yeah. I love the ferry. Say, do you want to say hi to everyone over here? Hi. Today మేము బోట్కి వెళ్తున్నాం. సో శ్రేష్ఠ పాప వచ్చేసి ఫస్ట్ టైం అనమాట స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ చూడడము. అండ్ ఫెర్రీలో ఇది సెకండ్ టైం తను ఫెర్రీ వెళ్ళడము. సో తను చాలా ఎక్సైటెడ్లో ఉంది, చూడాలి. సో నేను ఇందాక చెప్పినట్లుగా షీ వాస్ లైక్ సో ఎక్సైటెడ్, పరిగెడుతోంది. అండ్ మేము వచ్చింది వీక్ డే అనమాట. అసలు క్రౌడ్ లేదు, చాలా కూల్గా అనిపించింది. ఓకే, నాకు అనిపించింది ఏంటంటే ఓకే, న్యూయార్క్ రావాలంటే వీక్ ఎండ్స్లో రాకూడదు, వీక్ డేస్లో రావాలనేది నాకు ఫైనల్గా అనిపించింది. సో మేము వెళ్ళింది మాత్రం థర్స్డే. అండ్ చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉండింది. అండ్ ఎప్పుడు వీక్ డేస్ వచ్చినప్పుడు కొంచెం రష్గా చూసినట్లు ఉంటుంది, బట్ ఈసారి మాకు కొంచెం పీస్ఫుల్గా అలా సరదాగా, అందులోనూ మంచి విండీలో వచ్చాము. హాట్ ఉంది కానీ బట్ విండీ అయితే ఉందండి. సో చాలా ప్లెజెంట్గా అయిపోయింది మా వెకేషన్ ట్రిప్ అనేది ఇక్కడ న్యూయార్క్లో. చాలా యూనో షీ వాస్ సో ఎంజాయ్డ్ అనమాట ఎంటైర్ ట్రిప్. మాకి ఏదైనా వెకేషన్ ప్లాన్ చేస్తున్నామంటే మాకు అట్ ద వెరీ ఎండ్ ఆఫ్ ద డే అవుట్పుట్ ఎలా చూస్తాము అంటే దట్ శ్రేష్ఠ పాప ఈజ్ ఎంజాయింగ్ ఆర్ నాట్, షీఈస్ హ్యావింగ్ ఫన్ ఆర్ నాట్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్. మేము అదే చూస్తామన్నమాట. ఇక్కడ కూడా న్యూయార్క్ తను చాలా బాగా ఎంజాయ్ చేసింది. వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. అండ్ ఇక్కడ వచ్చేసి తను ఫెర్రీ ఎక్కిందండి. దిస్ ఇస్ ద సెకండ్ టైమ్ తను ఫెర్రీ ఎక్కడం అనేది. అండ్ ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది పిచ్చి పిచ్చిగా. అండ్ బ్రిడ్జెస్ చూసుకుంటూ, లేదు అంటే అండ్ స్టాచ్యూ ఇక్కడే కదా సర్కిల్ అవుతుంది, అది స్టాచ్యూ చూసుకుంటూ ఓ మై గాడ్ మమ్మీ ఎంత పెద్దగా ఉంది అలా మాట్లాడుకుంటూ, పిల్లలకి అదొక కొంచెం క్యూరియాసిటీ కదా, ఇంత పెద్దగా ఉంది, ఇంత చిన్నగా ఉంది, అక్కడేం బోట్స్ వెళ్తున్నాయి అలాగా. సో షీ వాస్ లైక్ రియల్లీ ఎంజాయింగ్. అండ్ ఇక్కడ మాకు 2 రిమోట్స్ ఇచ్చారండి. ఇది వచ్చేసి మీకు మొత్తం హిస్టారికల్ చెప్తుంది అని ఇన్స్ట్రక్షన్స్ చెప్తుంది, మీరు కావాలంటే వినొచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి మేము లిబర్టీ స్టాచ్యూ మ్యూజియం కూడా వెళ్ళామండి, ఇది ఎలా ఫామ్ చేశారు అనేది. అండ్ ఇది ప్యారిస్ వాళ్ళు అమెరికన్స్కి ఇచ్చిన గిఫ్ట్ అనమాట. ఎలా కన్స్ట్రక్ట్ చేశారు, ఫస్ట్ వీళ్ళు అనుకున్న బిల్డ్ ఏంటి, తర్వాత వీళ్ళు దేనికి ఫైనలైజ్ చేశారు అనేది ఇక్కడ మొత్తం అన్నీ చూపిస్తారు. సో ఇదన్నమాట. ఆఫ్టర్ దిస్ శ్రేష్ఠ పాప వాస్ సో హంగ్రీ అండి. అంటే మార్నింగ్ నుంచి ఏం తినలేదు కదా, జస్ట్ లిటిల్ బిట్ ఆఫ్ స్నాక్స్ ఒకటే తిన్నాము కార్లో. అండ్ ఇది లంచ్ టైం కూడా అయింది కాబట్టి షీ వాస్ లైక్ సో హంగ్రీ. మేము అక్కడే పక్కనే ఉన్న లిబర్టీ స్టాచ్యూ ఫుడ్ కోర్ట్కి వచ్చేసాము. ఇక్కడ ఓన్లీ బర్గర్స్, లేదు అంటే ఫ్రెంచ్ ఫ్రైస్, స్మూతీస్ ఇలా దొరుకుతాయన్నమాట. అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఉంటే పిల్లలకి ఏం కనిపించదు కదా, సో ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ ఐస్ క్రీమ్ అయితే శ్రేష్ఠ పాపకి తెచ్చాము. నేను నా హస్బెండ్ వచ్చేసి
బర్గర్ తిన్నామన్నమాట. సో దిస్ ఇస్ అవర్ రియల్లీ ఫన్ టైమ్. అండ్ దీని తర్వాత ఫుడ్ తిన్న తర్వాత మేము దగ్గరగా లిబర్టీ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళిపోయామండి. అండ్ ఓ మై గాడ్, నేను చాలాసార్లు చూసాను లిబర్టీ స్టాచ్యూ, ఎందుకంటే నేను పాస్ట్ 10 years నుంచి యూఎస్లోనే ఉన్నాను కాబట్టి ఐ వెంట్ లైక్ సెవరల్ టైమ్స్. సమ్మర్ టైమ్స్లో కానీ లేదంటే ట్రిప్కి వెళ్ళాలని మాకు థాట్ ఉన్నప్పుడు కానీ వీ వెంట్ ఫర్ సెవరల్ టైమ్స్. అండ్ నాకు మేకప్ సెషన్స్ అన్నీ ఇక్కడే ఉండేవి కాబట్టి ఐ హ్యాడ్ లైక్ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఓవర్ హియర్ ఇన్ న్యూయార్క్ ఈజ్ ద హోప్ ఫర్ ఎవ్రీ వన్ కదా. సో నాకు కూడా ఒక మేకప్ ఆర్టిస్ట్గా ఐ హ్యాడ్ ఎ బిగ్ హోప్ ఓవర్ దేర్ అండి. సో ఇలా ట్రిప్ అంతా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిన తర్వాత నైట్కి డిన్నర్కి రెస్టారెంట్కి వెళ్ళాము. ఇది మా న్యూయార్క్ ట్రిప్ అండి. ఐ హోప్ యూ లైక్ ఇట్. ఇఫ్ యూ లైక్, హిట్ షేర్, లైక్ అండ్ కామెంట్ అండి. అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ సపోర్టర్స్. బాయ్. బీ స్టే పాజిటివ్ అండ్ హెల్దీ.